బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్లో ఎన్ని రోజులు ఆశ్రయం తీసుకుంటారు? తర్వాత ఆమె పయనం ఎక్కడికి? అమెరికా, బ్రిటన్ గేట్లు మూసేయడంతో ఫిన్లాండ్ లేదా రష్యాకు వెళ్లే ఆలోచనలో ఆమె ఉన్నట్టుగా తెలుస్తోంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం భారత్లో తలదాచుకుంటున్న హసీనా ఎక్కడికి వెళ్తారన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. లండన్కు వెళ్లేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. బ్రిటన్ వలస చట్టాలు ఇందుకు ఒప్పుకోవని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. భారత్లో తాత్కాలికంగా ఆశ్రయం దొరకడంతో ఆమె అక్కడే ఉంటే మంచిదన్న అభిప్రాయాన్ని బ్రిటన్ దౌత్య వర్గాలు వెల్లడించాయి. హసీనా చెల్లి రెహానా కూతురు తులిప్ సిద్దికి లేబర్ పార్టీ ఎంపీగా ఉన్నారు. అందుకే ఆమె లండన్కు వెళ్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ బ్రిటన్లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. వలసవాదులకు, శరణార్థులకు వ్యతిరేకంగా అక్కడ అతివాదులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ పరిస్థితుల్లో హసీనాకి ఆశ్రయం కల్పించడం మంచిది కాదన్న అభిప్రాయంతో బ్రిటన్ ప్రభుత్వం ఉంది. దీంతో హసీనాకు బ్రిటన్ దారులు మూసుకుపోయినట్లే అని చెప్పుకోవాలి. సైన్యం, విద్యార్థుల తిరుగుబాటుతో కేవలం 45 నిమిషాల డెడ్లైన్లో అనూహ్య పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్లోని హిండన్ బేస్కి చేరుకున్నారు షేక్ హసీనా. బంగ్లాదేశ్ ఆర్మీ విమానంలో ఆమె ఢాకా నుంచి వచ్చారు. రఫేల్ యుద్ధ విమానాల పహారాలో ఇండియన్ ఎయిర్ బేస్కొచ్చారు. 2 రోజులుగా అక్కడ సేఫ్ హౌస్లో ఉంటున్నారు. 2 రోజుల్లో హసీనా భారత్ వీడతారని చెబుతున్నారు. యూరప్ దేశాలకు ఆమె వెళ్లిపోతారని సన్నిహితులు అంటున్నారు. భారత్లో కూడా ఎక్కువ కాలం ఆశ్రయం దొరికే అవకాశాలు లేకపోవడంతో ఇక ఆమె ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. కానీ బ్రిటన్ నిరాకరించడంతో ఫిన్లాండ్ లేదా యూరప్లోని ఏ దేశానికైనా హసీనా వెళ్లిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. ఫిన్లాండ్లో హసీనా బంధువులు చాలామంది ఉన్నారు. అందుకే అక్కడికి వెళ్తారని అంటున్నారు. ఏమైనా షేక్ హసీనా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అమెరికాను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు ఆమె అమెరికా వీసా కూడా రద్దయింది. అదను చూసి అమెరికా ప్రతీకారం తీర్చుకోవడంతో ఆ దేశ మార్గము మూసుకుపోయింది. అయితే అమెరికా డోర్లు మూసేయడంతో హసీనా రష్యా ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు వార్తలొస్తున్నాయి. ఆ దేశంలో ఆశ్రయం కల్పించాలని ఆమె కోరుతున్నట్లు చెబుతున్నారు. షేక్ హసీనా ప్రస్తుతం భారత ప్రభుత్వ సంరక్షణలో ఉన్నారు. ఆమె భద్రతా బాధ్యతల్ని భారత ఏజెన్సీలే చూసుకుంటున్నాయి. హసీనా విదేశాలకు వెళ్లేందుకు కూడా భారత ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తోంది. రాజధాని ఢిల్లీలో కూడా ఆమె కోసం ఓ సేఫ్ హౌస్ని ఏర్పాటు చేస్తున్నారు.